సో మొత్తానికి మందకృష్ణ మాదిగ చేసినటువంటి పోరాటం ఫలించి చట్ట రూపంలో ఇక్కడ రాబోతా కళ సాకారం కాబోతా ఉంది. మందకృష్ణ మాదిగ పోయేటువంటి జర్నీలో చాలామంది పడవలు దిగి వెళ్ళిపోయారు, ఎక్కడోడక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఒంటరైనా సరే కానీ తన సమాజాన్ని ఎంట పెట్టుకొని పోయిండు తప్ప తను దిగలే, తను కాడి ఎత్తేసిన వాళ్ళు ఎక్కడోడక్కడ వెళ్ళిపోయి ఇవాళ తీరం చేరగానే నేనే చేసిన అని మళ్ళా ఎంటర్ అవుతా ఉన్నారు. సరే అది వేరే కార్యక్రమం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ లేని ఈ రిజర్వేషన్ పోరాటం అసలు ఊహించలేదు. అది అసలు మందకృష్ణ మాదిగ వల్లనే సాధ్యమైంది. ఒక రకంగా మాదిగలకు ఆత్మగౌరవాన్ని 100% రైట్. వాస్తవానికి ఎన్ని చెప్పుకున్నా మందకృష్ణ మాదిగ ఏ రోజు కూడా గుండె నిబ్బరాన్ని కోల్పోలే. మాదిగ జాతిని చీల్చాలని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఖతం చేయాలని అనేక శక్తులు పనిచేసినాయి, రకరకాల వర్గాలను సృష్టించినాయి. బుడ్డోడు కానించి పెద్దోడు దాకా అందరు ప్రయత్నం చేసిరు. కానీ తను నిలబెట్టిండు పోయి హ్యాట్సప్ మొనగాడు.